క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దాదాపు 35 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. Almost 80-90% lung cancer is because of smoking. మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఈ నాన్ స్మోకర్స్ అగరబత్తులు పెట్టదండి, మంచిగా తందూరి తినదంటున్నారు. వెళ్ళి వేడివేడి ఇడ్లీ సాంబార్ వద్దు, ప్లాస్టిక్ ప్యాకెట్లో సాంబార్ కట్టిస్తున్నారండి. లేదండి శుభ్రంగా మరి అరటాకులో బోల్డ్ అంత అన్నం పెట్టుకుని తినేవారు, ఇంత రైస్. ఇప్పుడు 70 grams రైస్ అని చూపిస్తున్నాం కదా. మన పూర్వీకుల్ని తీసుకోండి, క్యాలరీస్ పరంగా చూస్తే కనుక ఒక పూటే తినేవాళ్ళు. అవును, బికాస్ దట్స్ వాట్ దే హ్యావ్ టు హంట్ అండ్ ఈట్ ఇట్, అండ్ ఫుడ్ వాజ్ నాట్ రెడీ. దే హ్యావ్ టు కుక్, హంట్ అండ్ ఈట్ ఇట్. సో ఇప్పుడు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పిల్లలు తినే ఫుడ్స్ లో ఆ ప్యాకెట్లో ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా సరదాగా తిని చూడండి, చేయాల ఆరెంజ్ గా అయిపోతుంది. అంత లెవెల్ ఆఫ్ ఫుడ్ కలర్ వాడుతున్నారండి. ఇంట్లో వెజ్ మంచూరియా చేస్తే that doesn't have color, it appears some red brown in the sense. It is not appetizing. పిల్లలు తినరు, ఎందుకంటే వాడు టీవీలో చూసిందంతా రెడ్ గా కనిపిస్తుంటుంది. అదేంటి ఇదేంటి ఇలా చేసావేంటి అంటారు. ఇప్పుడు నాకు పెద్ద డౌట్, నేను షాప్కి వెళ్ళి మసాలాస్ కొనుక్కోవాలా వద్దా? ఆల్మోస్ట్ 1000 కార్సినోజన్స్. సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇవి కూడా చేటు చేస్తున్నాయని అంటున్నారు. ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడడానికి, చెవులో బడ్స్ పెట్టుకుని మాట్లాడడానికి కొంచెం రేడియేషన్ డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు చూసారు, మరి అందరూ కూడా మరి థ్రెడ్ పెట్టుకొని వాడే ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. బికాస్ దట్ ఈస్ కాజింగ్ అనదర్ న్యూ టైప్ ఆఫ్ ఇష్యూ. సో అదే మనకి మెడ నొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వస్తుంది క్లాసిక్ గా. ల్యాప్టాప్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, టు బి అవే ఫ్రమ్ దమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిండు పక్కనే ఫోన్ పెట్టుకొని పండుకోవడాలు. ఈ కాలంలో మనం బతుకుతున్నాం తెలియదు డాక్టర్ మాతి, కలికాలమా దానికంటే పరాకాష్ట అర్థం కావట్లేదు. కానీ జీవితంలో మనకి ఇష్టమైనవన్నీ చచ్చిపోయాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎంతగా పెరుగుతోందంటే మనకి దాదాపు తమాయించుకుని స్పీడ్ అందుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే కేవలం స్మోకింగ్, ఆల్కహాల్ మాత్రమే క్యాన్సర్ కారకాలు కావు. ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్, మనం పీల్చే గాలి, మన చుట్టూ ఉండే ఎన్నో విషయాలు క్యాన్సర్కి కారకాలు అవుతున్నాయి. కానీ ఎవరికి వస్తుంది క్యాన్సరు? దాన్ని ప్రివెంట్ చేయొచ్చా? ఒకవేళ వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇవన్నీ ఎప్పుడూ ఉండే ప్రశ్నలే. వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ ఎ వెరీ యంగ్ అకంప్లిష్డ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహతి. తన మెడికల్ ఎడ్యుకేషన్లో మొత్తం గోల్డ్ మెడలిస్ట్గా నిలబడమే కాకుండా చాలా కాన్షియస్ చాయిస్గా ఆంకాలజీని ఎన్నుకున్నారు. ఆంకాలజిస్ట్గా ఇప్పుడు చిన్న వయసులోనే మెడికల్ ఆంకాలజీ విభాగం కిమ్స్ చక్ర హాస్పిటల్లో, చాలా పేరుగాంచిన హాస్పిటల్, అందరికీ తెలుసు. అండ్ షీఈస్ హియర్ విత్ అస్ టుడే. వాళ్ళ ఇల్లంతా కూడా డాక్టర్లు. ఈ డాక్టర్లు అందరూ కలిసి సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తూ హెల్త్ వెల్నెస్ రెవల్యూషన్ తీసుకురావాలనే కార్యక్రమంలో ఉన్నారు. లెట్స్ టాక్ టు డాక్టర్ మహతి ఆల్ అబౌట్ క్యాన్సర్ టుడే. డాక్టర్ మహతి, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. సో మీరు చాలా కాన్షియస్గా ఉంటారా, కొంచెం లేడ్ బ్యాక్గా ఉంటారా? కొంచెం లేట్ బ్యాక్ అనే చెప్పాలి, బికాస్ ఐ హ్యావ్ ఎ స్వీట్ టూత్. అది టాకింగ్ ఆఫ్ విచ్, బ్రాండ్ చెప్పను, రోజుకొక కోలా తాగడం ఎంత బ్యాడ్ అండి? టు ద స్కేల్ ఆఫ్ 1 to 10 అంటే 10 చెప్పేస్తానండి. 10 బ్యాడ్, చాలా Very బ్యాడ్. bad. దాంట్లో ఇప్పుడు అంటే షుగర్ గురించి బాగుంటుందని అందరికి తెలిసిపోయింది. అవును, బట్ మచ్ మోర్ దాన్ దట్, దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, నోన్ పెస్టిసైడ్ ఉంటుంది. అది డైరెక్ట్ కోలాలో కూడా ఉంటుంది. సో దేంట్లో అయినా ఉంటుంది. దేంట్లో అయినా ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి మీకు మేము డెఫినెట్గా కోలా ఆఫర్ చేయము. కంప్లీట్లీ బ్యాండ్ ఎట్ మై హోమ్. అంతేనా? ఓకే. సో ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ క్యాన్సర్ అండి, ఆల్ అబౌట్ క్యాన్సర్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ ఇంతమందికి క్యాన్సర్ యంగ్స్టర్స్కి వచ్చేస్తుంది. కాబట్టి మాట్లాడదాం. ఇవాళ మీతో మనం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాము. చాలా మంది ఫస్ట్ నా దగ్గరికి ఓపీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి అని ఫస్ట్ అదే అడుగుతారు క్యాన్సర్ న్యూస్ బ్రేక్ చేసినప్పుడు. చాలా మందికి మేము ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేము, రైట్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఓన్లీ కొద్ది క్యాన్సర్స్కే స్పెసిఫిక్ కారణాలు అనేవి ఉంటాయి. సపోజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తీసుకోండి, దానికి వీ హ్యావ్ సో లైక్ వీ హ్యావ్ దట్ కాజ్ హెచ్పివి. లంగ్ క్యాన్సర్, ఎస్ వీ హ్యావ్ కాజ్ ఆఫ్ స్మోకింగ్. ఆల్మోస్ట్ 80-90% లంగ్ క్యాన్సర్స్ ఇస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. సో నోటి క్యాన్సర్స్ కానీ గొంతు క్యాన్సర్స్ కూడా ఆల్సో బికాస్ ఆఫ్ స్మోకింగ్. బట్ వీఆర్ సీయింగ్ క్యాన్సర్స్ ఇన్ వెరీ యంగ్ పీపుల్ అనమాట. ఫీమేల్స్ 20-30 years ఫీమేల్స్ వీఆర్ సీయింగ్ లంగ్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఎందుకు వస్తుందంటారు? అంటే మీకు అట్లీస్ట్ ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళ 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 అంటే వాళ్ళ బాడీ ఎలా ఉంది, వాళ్ళ పాథాలజీ ఎలా ఉంది, జెనెటిక్ గా ఎంతవరకు ఫ్యాక్టర్స్ అని చెప్పి.
సో ఎప్పుడైనా కానీ వన్స్ వీఆర్ టాకింగ్ ఆఫ్ క్యాన్సర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ రెండు ఉండాలి. సో ఇట్స్ గన్ అండ్ బుల్లెట్ అనమాట. లేదంటే సాయిల్ అండ్ సీడ్లింగ్ అన్న కాన్సెప్ట్ లాగా రెండు కలగలిస్తేనే అది జరుగుతుంది. సో జీన్స్ అంటారా, మనం పెద్దగా చేంజ్ చేయలేము, అండ్ దట్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. జెనెటిక్ పరంగా ఏంటంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, అండ్ వీఆర్ స్టడీయింగ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇన్ ఎవ్రీ వన్ టు ద ఫ్యాక్ట్ దట్ whole genome sequencing and we are able to study 20,000 genes also. Even with that also అన్ని మనం అంటే ఈ పర్టికులర్ ఇది ఉంటే క్యాన్సర్ వస్తుంది అని కొన్నిటికి మాత్రమే తెలుసుకోగలిగాం. కరెక్ట్, అవును. సో అన్నిటికీ ఇంకా మన క్యాన్సర్ అవ్వలేదు. సో ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ పరంగా ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, వాటర్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లేయింగ్ ఎ రోల్, ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు కొత్తగా మనము ఫోన్స్ వచ్చాయి మన జనరేషన్కి. సో రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ సెల్ టవర్స్ అండ్ ఆల్ ద టీవీస్ అండ్ ఆల్ ఫ్యాక్టర్స్ and perfumes and the deos, what not. So we are going to play some sort of role in this environmental factors that will provoke the genetics into turning it into a cancer anamata. చాలా అంటే ఏ సిమ్టమ్స్ తో వస్తారు డాక్టర్ మాతి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా ర్యాండమ్ గా బయటపడింది, ఏదో టెస్ట్ చేయడానికి వెళ్తే ఏదో లంప్ ఉందన్నారని. సరే, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కనీసం పాయింట్అవుట్ చేయొచ్చు, కోలోరెక్టల్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్, మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఇన్ నాన్ స్మోకర్స్. సో ఏ సిమ్టమ్స్ తో వస్తారు వాళ్ళు? కామన్ గా ఏంటంటే ఎప్పుడైనా మనకి క్యాన్సర్ అన్నాక, ఒక ఆర్గాన్ సిస్టమ్ కి క్యాన్సర్ అన్నాక ఎర్లీ స్టేజెస్ లో వెరీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్. సో అవి మనకి మీరు అన్నట్టుగా వేరే కారణంగా వెళ్ళి సిటీ తీస్తేనో ఎక్స్రే తీస్తేనో మనకి చిన్న కనిపిస్తే గడ్డ, అలా మనం ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేయగలం. కానీ లేదు అంటే కనుక అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళేసరికి మోస్ట్ కామన్ గా చాలా మంది వెయిట్ లాస్ తో వస్తారు, ఆకలి తగ్గింది అని వస్తారు, లేదంటే కడుపు నొప్పో, జనరల్ గా బ్యాక్ పెయిన్, సో దట్ వెన్ స్ప్రెడ్ టు ద బోన్స్ బ్యాక్ పెయిన్ తో రావడం, ఇలా వస్తున్నారు అనమాట. పేగు క్యాన్సర్స్ కూడా ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్ కానీ స్టమక్ కానీ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఎర్లీ అనమాట. కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ అవ్వడం, గ్రో అప్ then that happens. Okay, అంటే ఒక స్టేజ్ దాటాకే వస్తాయి అవన్నీ, రైట్? సో ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం అనేది కొంచెం అన్యూజువల్ యాక్చువల్లీ. మీరు యంగ్స్టర్స్ లో క్యాన్సర్ చాలా వస్తుంది అంటున్నారు, చాలా ఎమోషనల్ టైం కదండి వాళ్ళకి, మీరు క్యాన్సర్ ఉంది అని మీరు న్యూస్ బ్రేక్ చేయడం. సో అది ఎలా జరుగుతుందండి వాళ్ళకి? ఎలా చెప్తారు? మీరు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారా, వాళ్ళకే చెప్తారా? మీరు ఎలా ఫీల్ అవుతారు యంగ్స్టర్స్ లో చూసినప్పుడు? సో దిస్ విల్ అప్రోచ్ ఇంటూ, ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఉంటారు అనమాట, అంటే 10 years, less than 10 years, we have leukemias, blood cancers, which are in fact pretty much curable. So వాళ్ళని ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎట్లా అంటే 1-2 years ఆన్ ద లైన్ మాకు ఫ్రెండ్స్ అయిపోతారు. ద కిడ్స్ విల్ బికమ్ ఫ్రెండ్స్ టు us డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనమాట. సో మెల్లగా 1-2 months కి మేము వాళ్ళని చేసేసుకుంటే ఈవెన్ ఫ్యామిలీస్ కూడా మాకు ఫ్రెండ్స్ అవుతారు. సో దట్ ఈస్ ఈజియర్ టు ట్రావెల్ బికాస్ దట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద 20s, 30s and 40s, బికాస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముందు జనరేషన్, వెనకల జనరేషన్, ఇద్దరు జనరేషన్స్ మీద భారం పడుతుంది మనం చెప్పేది. సో ఆ పేషెంట్ వాళ్ళ పిల్లలు భారం పడుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతారు. సో వాళ్ళకి న్యూస్ బ్రేక్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అవును. సో మీరు అన్నారు లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ కాజెస్ చాలా ఉన్నాయని చెప్పి. నేను వినడం ఏంటంటే ఈవెన్ మన ఇంట్లో అది శుభం పలకరా అన్నట్టు, నారాయణ అంటే కూడా ఏదో పిచ్చి మాట అన్నట్టు ఒక సామెత ఉంది. అలాగా నార్మల్గా మనం మంచివని భావించే వాటిలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. అగరబత్తులు పెట్టద్దు అంటున్నారు, అలాగే మనకి మంచిగా తందూరి ఫుడ్ చాలా మందికి ఇష్టం, చాడ్ ఫుడ్, అది తినొద్దు అంటున్నారు. పొద్దునే బండి దగ్గరికి వెళ్ళి వేడివేడి ఇడ్లీ సాంబార్ వద్దు, ప్లాస్టిక్ ప్యాకెట్లో సాంబార్ కట్టిస్తున్నారు అంటున్నారు. నిజంగా అది ఒక్కొక్కసారి అలా వాడేస్తే వచ్చేస్తుందండి క్యాన్సర్, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ అబ్యూస్ వల్ల అవుతుందంటారా? చాలా మంది ఇదే అనుకుంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నెలకొకసారే కదా నేను బయటికి తినేది ఏంటి అనుకుంటారు. బట్ నీ జీవితంలో ఎన్ని నెలలు ఉంటాయి? ఎప్పటి నుంచి తింటున్నావు అది?